పల్లెల ముఖ చిత్రం మార్చగల P4 పేదవారిని విద్యావంతులుగా ధనికులుగా మార్చే అద్భుతమైన పథకం P4. దిగ్గజ వ్యాపారవేత్తలు అత్యంత ధనవంతులైన వారెన్ బఫెట్, బిల్ గేట్స్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్ 2010లో ద గివింగ్ ప్లెడ్జ్ అనే దాతృత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 200 మందికి పైగా ధనవంతులు తమ సంపదలో కనీసం 50% లేదా అంతకంటే ఎక్కువ భాగాన్ని సామాజిక సంక్షేమ కార్యకలాపాలకు దానం చేయడానికి అంగీకరించారు. ఇదే కోవలో ఏపీలో పేదరికాన్ని తగ్గించి పేద కుటుంబాలను సాధికారత వైపు నడిపించేందుకు శ్రీకారం చుట్టిన ప్రక్రియే P4 విధానం. సంపన్న వర్గాలు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. పేదరికం లేని సమాజం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతినిత్యం కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి P4 కార్యక్రమాన్ని ఉగాది రోజున అమరావతి వేదికగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లోగోను ఆవిష్కరించి ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసమే ఈ P4 కార్యక్రమం. మొదట 4 గ్రామాల్లో P4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. సంపద అధికంగా ఉన్న కుటుంబాలు అట్టడుగున ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా లబ్ధిదారులను గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న సమాచారంతో పాటు సర్వే, గ్రామ సభల ద్వారా గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 40 లక్షల కుటుంబాలు దీనికి అర్హులుగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో సర్వే చేపట్టారు. ఈ సర్వే ద్వారా అట్టడుగున ఉన్న వారిని గుర్తించి లబ్ధిదారుల ధృవీకరణ అనంతరం వారి వివరాలను సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్లో ఉంచుతారు. లబ్ధి పొందాల్సిన కుటుంబాలను సాయం చేసే కుటుంబాలతో అనుసంధానించడమే ఈ P4 విధానంలో ప్రభుత్వ పాత్ర. నేరుగా ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 5 లక్షల కుటుంబాలు భాగస్వామ్యం పొందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. P4 విధానం ద్వారా అట్టడుగున ఉన్న 20% మందికి మేలు జరుగుతుంది. సంపద ఉన్న వారిలో 10% మంది, అట్టడుగున ఉన్న వారిలో 20% పేదలను ఆదుకోవడం ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతలు రూపుమాపవచ్చన్నది ప్రభుత్వం ఆలోచన. P4 ద్వారా సంపన్న, మార్గదర్శి, ఆర్థికంగా వెనకబడిన బంగారు కుటుంబం మధ్య నేరుగా అనుసంధానం ఉంటుంది. ఇందులో ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం అందించకపోయినా మార్గదర్శి కుటుంబాలు సమర్థంగా సహాయపడేలా సౌకర్యాలు కల్పిస్తుంది. వివిధ శాఖల డేటా సిస్టమ్స్ విశ్లేషణలు, గ్రౌండ్ సర్వేల ద్వారా అత్యంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ డైనమిక్గా ఉంటుంది. అర్హులైన కుటుంబాలు ఎప్పటికప్పుడు చేర్చబడతాయి. అదనంగా కుటుంబాలు తమను తాము బంగారు కుటుంబంగా నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ధృవీకరణ ప్రక్రియ అనంతరం అర్హులైన కుటుంబాలు పథకంలో భాగమవుతాయి. దేశవ్యాప్తంగా ఏ అవినీతి, అరాచకం జరిగినా A1, A2, A3, A4గా ఉండే వైసీపీ నేతలకు P4 అంటే ఏం తెలుస్తుంది? అట్టడుగున్న పేదలని, ఎస్సీ, ఎస్టీ, బీసీలను కూడా దోచుకున్న వైసీపీ నాయకులకి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ P4 అంటే ఏం తెలుస్తుంది? ఎందుకు తెలుస్తుంది? ఎందుకు తెలుసుకుంటారు? వాళ్ళు అవకాశం ఉంటే వాళ్ళని కూడా దోచుకునే మార్గాన్ని చూసుకుంటారు తప్ప వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు రావు. ఒకవేళ ఇతరులు ఏమైనా చేస్తూ ఉంటే వాళ్ళ కడుపు మంటారు అన్నమాట. వాళ్ళ ముందు అందరూ అలా అణిగిమణిగి పడి ఉండాలి. దాన్ని పెత్తందరి పోకడంటారు, పెత్తందరుల వ్యవహార శైలి అంటారు, ముఠా తత్వం అంటారు. దాచుకోవడం, దోచుకోవడం తప్ప మరేమీ తెలియని వైసీపీ నేతలకు పేదలు ఏమైపోతే ఏమిటి, వారు మాత్రం ప్యాలెస్లు కట్టుకుని రాజభోగాలు అనుభవించవచ్చు. పేదలు సాధికారత సాధిస్తే మాత్రం కళ్ళు మండుతూ ఉంటాయి వారికి. పేదలకు సాయం చేయకపోగా పేదలను ఆదుకునేందుకు చేపట్టిన మంచి కార్యక్రమంపై బురద జల్లే వైసీపీ నేతలను పేదలు తరిమి కొట్టే పరిస్థితి రాకపోదు. ద గివింగ్ ప్లెడ్జ్ కార్యక్రమంలో భారతదేశం నుంచి పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల నుంచి 240 మంది ఇందులో చేరి కోట్లాది కుటుంబాలలో మార్పు తెచ్చారు. ప్రతి దేశంలో ఆర్థిక అసమానతలు సహజమే. కానీ ఏ దేశంలో అయితే ఇవి తక్కువగా ఉంటాయో ఆ దేశంలో ప్రజలు సంతోషంగా ఉంటారు. ఆర్థిక అసమానతలను పరిష్కరించడానికి సాహసోపేతమైన చర్యలు అవసరం. సంపద సృష్టి ఒక్కటే సరిపోదని భావించి అందుకు అనుగుణంగా
సంపదను సమర్థమైన మార్గాల ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు P4 విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు సహకరించాలి. ప్రభుత్వ లక్ష్యాలకు దాతల సహకారం తోడైతే ఎంతో అభివృద్ధి సాధించవచ్చు అన్న విషయం జన్మభూమి గ్రామాల దత్తత కార్యక్రమాల ద్వారా ఇదివరకే రుజువైంది. ఊరు నుంచి ఎదిగిన శ్రీమంతులు, స్థితిమంతులు, ప్రవాసాంధ్రులు ఆ దిశగా ఆలోచించాలి. అందరూ ముందుకు వస్తే పల్లెలు కొత్త రూపు సంతరించుకోవడానికి ఎంతో కాలం పట్టదు. వ్యాసం రాసిన ఏలూరు సాంబశివరావు గారు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు, నిన్న ఆయన నియోజకవర్గంలో పెన్షన్ల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నప్పుడు ఆ ఊర్లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన 30 కుటుంబాలు దత్తత తీసుకున్నారు. ఒక్కొక్క వ్యక్తి 15 కుటుంబాలని, చెరొక 15 కుటుంబాలను పంచుకుని వారి అభివృద్ధికి, వారి బాగోగులకి అండగా ఉంటామని చెప్పి హామీ ఇచ్చారు. సక్సెస్ అవ్వడానికి మొదలు అదే. ప్రతి నియోజకవర్గంలో 10 మందో, 20 మందో, 30 మందో, 50 మందో అవకాశం ఉన్నంత వరకు ఎంతమందికి వీలుంటే అంతమందికి అన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వారిని ఆదుకుంటే, ఆదుకోవడం అంటే డబ్బులు ఇచ్చి ఆదుకోవసరంలా, విద్యను నేర్పించవచ్చు. నిరుపేద పిల్లలు ఎవరిని ఉంటే వారిని పెట్టుకుని చదివిస్తే వాళ్ళే అభివృద్ధిలోకి వస్తారు. అది చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారిది అదే. ఆర్థిక అసమానతలు రూపుమాపడం అంటే ఒక 1000 కోట్లు సంపాదించినాడు ఒక 900 కోట్లు తీసుకొచ్చి ఇస్తే అది కాదు. ఎంతమందికి వీలైతే అంతమందికి విద్యాబుద్ధులు చెప్పిస్తే, చదువుకోవడానికి ప్రోత్సహిస్తే వారు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా ఆ స్థాయికి వెళితే వారి కుటుంబాలతో పాటు రాష్ట్రం, దేశం కూడా బాగుంటుంది. అదే P4లో చంద్రబాబు గారి ముఖ్య ఉద్దేశం.